హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఏ వ్యాపారం మీరు ప్రారంభించాలనుకుంటున్నా, అలాగే ఏ వ్యాపారాన్ని అయినా ఆలోచన ఉన్నా కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యాపారం ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ వ్యక్తికి ఏ వ్యాపారం సూటబుల్ అవుతుందని తెలుసుకోకుండా ప్రారంభిస్తే అది మళ్ళీ మనం వెనక్కిపోతే కొంత నష్టాన్ని కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకున్న తర్వాతనే వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈరోజు వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనన్నా నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఇలాంటి సమాచారం ఎంతోమందికి ఉపయోగపడుతుందని అనిపించిన వీడియోని లైక్ చేయండి. అలాగే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్గానిక్ ఐటమ్స్కి ఎంత డిమాండ్ ఉందో మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. ఆర్గానిక్ అంటే కూరగాయలు అయి ఉండొచ్చు, ఫుడ్ ఐటమ్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఆర్గానిక్ అంటే పురుగు మందులు ఇన్వాల్వ్మెంట్ లేని ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈరోజు ఎక్కడైనా పురుగు మందులతో ఇన్వాల్వ్ అయిన ఆహారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పురుగు మందులు ఇన్వాల్వ్మెంట్ లేని ఆహారాన్ని జనాలు ఇష్టపడడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం. ఈరోజు నేను ఆర్గానిక్ టిఫిన్ సెంటర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాను. ఈ టిఫిన్ సెంటర్ మీరు ఎక్కడ ప్రారంభించినా కూడా ఈ వ్యాపారం అద్భుతంగా రన్ అవుతుంది. అసలు ఆర్గానిక్ టిఫిన్ అంటే ఏంది, అసలు ఎలా చేయాలి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎంత ఆదాయం ఉంటుంది, అలాగే ఎంత పెట్టుబడి అవుతుంది, అలాగే ఎక్కడ జరుగుతుంది ఈ వ్యాపారం. ఈ ముఖ్యమైన పాయింట్లు మనం మాట్లాడుకున్నప్పుడు మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది ఈ వ్యాపారం గురించి. ప్రధానంగా ఆర్గానిక్ అంటే ఈరోజు మనం వింటుంటాం ఓదలు, సామలు, ఆరికలు, కొర్రలు, రాగులు, వరిగలు, అలాగే జొన్నలు. ఇవన్నీ ఆర్గానిక్ అంటే తక్కువ మనకు కెమికల్ అంటే పురుగు మందులు తక్కువ వాడిన ఐటమ్స్ని ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు. వీటిని ద్వారా మనము కొన్ని రకాల టిఫిన్స్, ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఓదలు, సామలు దోశలు చేస్తున్నారు, అలాగే ఇడ్లీ చేస్తున్నారు. అలాగే ఓదలు, సామలు, ఇడ్లీ రవ్వ అని మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మనకు ఈ దోశలు ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే టిఫిన్ అంటే దోశ, ఇడ్లీ లేదా బోండాలు, వీటికి సంబంధించి. అలాగే వడలు మనం ఎలాగో చేస్తాం కాబట్టి దాన్ని మినపపిండితోనే చేస్తాం. మనకు వాటికి ఎలాగైనా ఒకటే దాన్ని, ఎందుకంటే అది మినుములతోనే మనం చేయాలి కాబట్టి. కాకపోతే పుట్టుపప్పు కాకుండా మినుములు వాడండి. ఈరోజు ఆర్గానిక్ అంటే మనం ఎక్కడ కల్తీ లేకుండా అంటే పురుగు మందులు కలవకుండా వాడాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇలాగ 2-3 రకాలు రెడీ చేసుకొని దీన్ని టిఫిన్ సెంటర్గా ఏర్పాటు చేసుకోండి. మీరు ఏరియా ఏదైనా అయి ఉండొచ్చు, ఇక్కడ ఈ ఏరియా ఆ ఏరియా అనేది లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా ప్రారంభించండి, ఆర్గానిక్ టిఫిన్ సెంటర్ అని రాసుకోండి. ఈరోజు మామూలు టిఫిన్ సెంటర్ కన్నా 10 రెట్లు ఎక్కువగా అక్కడికి జనాలు వస్తున్నారు. ఎక్కడో ఒక చోట మారుమూల ఒక అనంతపురం ఏరియాలో ఆర్గానిక్ టిఫిన్ సెంటర్ని పెట్టి వాళ్ళు ఇడ్లీలు, దోశలు అమ్ముతున్నారు జనాలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ఆర్గానిక్ టిఫిన్ సెంటర్లో అతను చట్నీకి కాంప్రమైజ్ కావడం లేదు, పల్లి చట్నీ విక్రయిస్తున్నాడు. అలాగే 2-3 రకాల కారపొడులు విక్రయిస్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా అతను చేస్తుంటే ఖాళీ ఉండటం లేదు. అతనికి దగ్గర వెహికల్స్ నిలబడి ఉన్నాయి టిఫిన్ కోసం, ఎప్పుడు ఆ ఇడ్లీ వస్తుందో, ఎప్పుడు తీసుకెళ్లాలని అంత బిజీగా ఉంది. ఇక్కడే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ యుగము, ఆర్గానిక్ యుగం అనేది. ఈ ఆర్గానిక్లో జనాలు పూర్తి అవేర్నెస్ వచ్చింది ఇప్పటికీ. కాకపోతే ఏంటంటే బయట దొరకపోవడం వల్ల మామూలుగా తిని సర్దుకుంటున్నారు. అలా కాంప్రమైజ్ కాకుండా మీరు ఆర్గానిక్ టిఫిన్ సెంటర్లు కానీ ప్రారంభించగలిగితే, ఈరోజు బైపాసులలో ఎన్నో టిఫిన్ బండ్లు చూస్తూ ఉంటాము, కానీ ఒక్కచోట కూడా ఆర్గానిక్ సంబంధించిన టిఫిన్ బండి లేదు. ఆర్గానిక్ టిఫిన్ బండిని ఒకసారి మీరు ప్రారంభిస్తే ఆ రూట్లో పోయే వ్యక్తి ఒక్కసారిగా మీ దగ్గర టిఫిన్ చేశాడంటే ఎప్పుడు ఆ రూట్లో వచ్చినా అతను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ రుచికి చుసికి ప్రాధాన్యత ఇవ్వండి. శుభ్రత అనేది ముఖ్యము, అలాగే రుచి అనేది ముఖ్యము. కాంప్రమైజ్ కావకండి క్వాలిటీలో. బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి కస్టమర్కి ప్రయత్నం చేయండి. కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ ఇచ్చినప్పుడే మనం ఎక్కువ కాలం వ్యాపారంలో ఉంటాము. ఎందుకంటే అతను ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అతను మనకు సంపదనిచ్చే భగవంతుడు కస్టమర్ అనే వ్యక్తి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే టిఫిన్ శుభ్రత లేకుండా పరిశుభ్రంగా వండుతున్నారు. అలాగే ఈ ఆకుల్లో కాకుండా టిఫిన్ ప్లాస్టిక్ పేపర్లో ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ ఆదాయం కోసం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు వాటికి దూరంగా ఉండండి మీరు. ఈరోజు కస్టమర్ అనే వ్యక్తి, మన దగ్గర ఆహారం తీసుకుంటున్న వ్యక్తి, అతను ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనము అద్భుతమైన ఆదాయాన్ని సంపాదిస్తూ ఎక్కువ కాలం మనం వ్యాపారం రన్ చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వ్యాపారాన్ని ఎవరైనా ప్రారంభించవచ్చు, వీళ్ళు వాళ్ళని లేదు ఫ్రెండ్స్. ఈరోజు ఇడ్లీలు తయారు చేయడం పెద్ద విషయం ఏం కాదుగా, మనం ఇళ్లలో కూడా తయారు చేస్తూ ఉంటాం. అలాగే దోశలు 2 రకాలు 3 రకాలు సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు దోశలో ఆర్గానిక్ దోశలోనే ఆనియన్ దోశ ఉంటుంది, ఎగ్ దోశ ఉంటుంది, అలాగే ఉప్మా దోశ ఉంటుంది. ఇలా ఆర్గానిక్ దోశలోనే ఈ 3 రకాల దోశలు మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీలో ఈ ఆర్గానిక్ ఇడ్లీలో మనం 2-3 రకాల ఇడ్లీలు కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ బోండాలు వేయచ్చు ఆర్గానిక్ పిండితోనే. ఈరోజు కొర్రలు, ఒరిగలు, రాగులు, సొద్దలు, ఓదలు, ఆరికెలు, జొన్నలు,
ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని మనం ఎలా రెడీ చేసుకోగలమో మీరు మొత్తం ఈరోజు ఒక సెక్షన్ చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది, సార్ మరి ఆర్గానిక్తో మనం ఎలా తయారు చేయాలి, ఈరోజు ఇడ్లీలు ఎలా తయారు చేయాలని చెప్తే 100 వీడియోలు మార్కెట్లో ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకోవచ్చు. అలాగే ఆర్గానిక్ వాటితో దోశలు ఎలా తయారు చేయాలి చూడండి, మొత్తం రాసుకోండి. అలాగే ఆర్గానిక్ వాటితో బోండాలు ఎలా తయారు చేయండి, నెంబర్ ఆఫ్ వ్యక్తులు వీడియోలు పెట్టున్నారు. కాకపోతే మనకు సమాచారం కావాలి కాబట్టి సేకరించండి. సమాచారం సేకరించి మొత్తం స్పష్టంగా రాసుకోండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, ఏ విధంగా వస్తున్నాయో చూసిన తర్వాత మంచి సెంటర్ సెలెక్ట్ చేసుకోండి, వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈరోజు ఇంకా నా అవకాశం ఉంటే ఒక చిన్న మోపెడ్ ఉన్న వ్యక్తి కూడా ఆర్గానిక్ ఇడ్లీలు, ఆర్గానిక్ దోశలు ఒక సెంటర్లో ప్రారంభించి ఆర్గానిక్ అని చెప్పి అమ్మొచ్చు. ఎందుకంటే ఇంటికాడ తయారు చేసుకుని చాట్ బాక్స్లో తెచ్చి కూడా అమ్మొచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కష్టపడకపోతే ఏదీ రాదు, కష్టపడితే మనం సాధించలేనిది కూడా ఏమీ లేదు. కాకపోతే ఒక విధానం కరెక్ట్గా ఉండాలి. విధానం లేకుండా కష్టపడ్డా పెద్ద ఫలితం రాదు. అలాగే అన్నీ తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది చాలా తక్కువ పెట్టుబడి అని నేను చెప్పాను, 100% చాలా తక్కువ పెట్టుబడి ఫ్రెండ్స్. ఈరోజు అన్నీ కలిసి కూడా మీకు ఒక 2,000 రూపాయలతోనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. ఈ 2,000 పెట్టుబడి అంటే ఈరోజు ఏముంది ఫ్రెండ్స్, ఒక చోట మనం 4 మనుషులు 3 మనుషులు భోజనానికి వెళ్తే 2,000 అవుతున్నాయి. అంత తక్కువ పెట్టుబడితో మనం వ్యాపారం రన్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ ఐటెం కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఈ టైము ఆ టైము ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఉదయం సాయంత్రం టిఫిన్ వేసినా కూడా మీకు జరగకపోవడం అనేది లేదు, కంటిన్యూగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది ప్రచారం చేయండి, పలానా సెంటర్ చేయండి. ఈరోజు ప్రచారం చేసుకుని కూడా ఆన్లైన్ మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్ అని ఉంది. అలాగే యూట్యూబ్లో కొంతమంది ఒక పెద్ద సెంటర్ అయితే యూట్యూబ్ ద్వారా కూడా మీరు చెప్పించుకోవచ్చు, తెలియపరచవచ్చు. యూట్యూబ్లో ఇచ్చిన వీడియోలు పెట్టుకొని, లేని పక్షంలో వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. అలాగే ట్విట్టర్ ఉంది. అలాగే ఈ సోషల్ మీడియా మాధ్యమాలు మీరు వాడుకోవచ్చు. అలాగనే ఈరోజు ఆన్లైన్లో మనం ఈ టిఫిన్లు కూడా విక్రయించవచ్చు. ఈరోజు స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడ నుంచి ఆర్గానిక్ టిఫిన్ అంటే ఆర్డర్ పెడుతుంటారు, వాళ్ళకు కూడా మీరు సప్లై చేస్తూ ఆదాయం సంపాదించవచ్చు. అసలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇవి ఉండగలిగితే మాత్రం మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వ్యక్తులతోనే ఈ వ్యాపారం రన్ చేస్తూ అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాకపోతే ఈ ఫుడ్కి సంబంధించిన మనము ఈ స్విగ్గీ, జొమాటోలో మనము ఈ ఫుడ్ అమ్మాలంటే కొంచెం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆ లైసెన్స్ ఫుడ్కి సంబంధించిన లైసెన్స్, అవి కూడా ఆన్లైన్లో యూట్యూబ్లో చెక్ చేయండి, ఏం లైసెన్స్ కావాలా, ఎక్కడ దొరుకుతాయని కూడా చాలామంది వీడియోలు చెప్పున్నారు. ఈరోజు టిఫిన్ అమ్మాలంటే కొంత లైసెన్స్ ఖచ్చితంగా ఆన్లైన్లో అమ్మాలంటే లైసెన్స్ కావాలి. కాబట్టి అవి కూడా తీసుకొని, ఈరోజు చాలా తక్కువ ఉంటుంది, అవి కూడా మాత్రం ఫీజులు ఉంటాయి. కాబట్టి తీసుకొని ఫుడ్ రన్ చేయండి, వ్యాపారం రన్ చేయండి. ఈరోజు ఆఫ్లైన్ ఆన్లైన్ 2 విధాలుగా మీరు చేయాలి. కానీ మీరు చేసినంత వ్యాపారం అంటే చేయలేని అలసిపోయేంత వ్యాపారం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఉదయం సాయంత్రం ఈజీగా మీరు ఉదయం ఒక 1,500, సాయంత్రం ఒక 1,500 సంపాదించగలరు. నేను తమ్ముళ్ళు ఒక 1,500 మాత్రం పైన సంపాదించగలరు అని చెప్పాను. అంత అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్గా ప్రయత్నం చేసిన వ్యక్తి ఇప్పటికీ ఇలాంటి ఫుడ్ బిజినెస్ ఎప్పుడు ఓడిపోయిన చరిత్ర లేదు. కాబట్టి మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకొని మాత్రం ఖచ్చితమైన ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.